నమస్కారం టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్. దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజల సౌకర్యార్థం కట్టమంచి మార్కెట్ యార్డ్లో టపాకాయల విక్రయాలకు అనుమతులు జారీ చేశాం. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ముగింపు సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం పగడ్బందీగా చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహ ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం చిత్తూరు పీవీకేఎన్ కళాశాలలో క్లీన్ ఎయిర్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కార్పొరేషన్ మేయర్ అముదా, కమిషనర్, మున్సిపల్ సిబ్బంది మొక్కలు నాటారు. అనంతరం పచ్చదనం, పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం, సౌరశక్తి విద్యుత్, ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముదా, ఎంహెచ్ఓ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, నగర పాలక సిబ్బంది పాల్గొన్నారు. సార్ పైకి వేసిపోయింది సార్, కొంచెం పైకి తీసుకో. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని ప్రమోట్ చేస్తూ అదేవిధంగా చెట్లు, నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ వీకెండ్లో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మా చిత్తూరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా నగరపాలక ఆధ్వర్యంలో, కమిషనర్, ఎంహెచ్ఓ, మా నగరపాలకి సంబంధించిన ప్రతి ఒక్క అధికారు, అదే కాకుండా మా మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో. హ్యాపీ దీపావళి అందరికీ. దీపావళి గురించి చెప్పాలంటే కూడా మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా టపాసాలు కాల్చుకోకూడదు, తక్కువగా తీసుకొని ఆ పొగ అంతా మనకు హార్ట్కి తగలకూడదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా తక్కువగా తీసుకొని ఇంటి ముందర చేసుకోవాలి. అదే కాకుండా కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా మేమందరం కలిసి వచ్చాము. ప్రతి ఒక్క సచివాలయంలో కూడా నెలకు 3వ శనివారము జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా వాట్సాప్లో పెడతా ఉన్నారు, మేము చూస్తున్నాము. ఇప్పుడు మనము నియోజకవర్గం కూడా బాగా శుభ్రత చేస్తున్నాము. మా ఎంహెచ్ఓ గారు అయితే వెంటనే మా ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే అది వాన వర్షం అని చూడకుండా మా వర్కర్లను పెట్టుకొని సక్రమంగా పని జరుగుతూ ఉంది. మా నగరం కూడా బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏదైతే థాట్స్ ఆర్డర్ డే ఉందో, థాట్స్ ఆర్డర్ డే యాక్టివిటీలో భాగంగా మనము పీవీకేఎన్ కాలేజ్ గ్రౌండ్స్ లో క్లీన్ ఎయిర్ ప్రమోట్ చేయడానికి యాక్టివిటీ నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌరవ ఎంపీ సార్ ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు మేయర్ మ్యామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్లాంటేషన్ ని ప్రమోట్ చేయడము, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని వాడాలనేటువంటి అవేర్నెస్ ని క్రియేట్ చేయడము,
రెన్యూవబుల్ రిసోర్సెస్ని అంటే సోలార్ లాంటి రూఫ్ టాప్ ప్యానల్స్ని వాడమని అవేర్నెస్ క్రియేట్ చేయడము, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడము మరియు ఫుట్పాత్స్ ఇట్లాంటివి వాడే విధంగా సైక్లింగ్ యాక్టివిటీని ప్రమోట్ చేసే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మన పీవీకేఎన్ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రధానంగా గ్రీన్ స్పేసెస్ డెవలప్మెంట్ లో భాగంగా ప్లాంటేషన్ యాక్టివిటీని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యాక్టివిటీ ప్రతి సచివాలయ పరిధిలో కూడా చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మెప్మా సిబ్బంది మరియు ఎన్జిఓస్, ఎస్హెచ్జి మెంబర్స్ అందరిని కూడా కోఆప్ చేసి ఒక టీమ్ ఎఫర్ట్ తో ఈ యాక్టివిటీ నిర్వహించడం ఆదేశాలు చేయడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ దివాళీ అంటే మన దివాళీ రోజు ఏదైతే క్రాకర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా హై ఇంటెన్సిటీ నాయిస్ పొల్యూషన్ లేకుండా వీలైనంత వరకు రీసైక్లబుల్ మెటీరియల్స్ ని వాడుతూ దివాళీని సెలబ్రేట్ చేసుకోవాలని కూడా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ప్రధానంగా పీవీకేఎన్ కాలేజ్ లో ప్లాంటేషన్ తో పాటు టౌన్ లో ఉన్న ప్రతి ఏరియాలో కూడా మనము ఈ దిశగా క్లీన్ ఎయిర్ దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఇందులో ఇదే కాకుండా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ యాక్టివిటీలో భాగంగా ప్రధానంగా గ్రీన్ డివైడర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ డివైడర్స్ డెవలప్మెంట్ తో పాటు గ్రీనరీ డెవలప్మెంట్ కూడా చేస్తాం. మనం ఆల్రెడీ పుత్తూరు రోడ్డు స్ట్రీట్ లైటింగ్ యాక్టివిటీని కూడా 2-3 రోజులు ఓపెన్ చేస్తాము. 20 పోల్స్ కూడా నాటడం జరిగింది. అక్కడ కూడా గ్రీన్ స్పేసెస్ డెవలప్ చేసి ప్రజలందరికీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తామని తెలియజేస్తాం. చిత్తూరు ప్రజల సౌకర్యార్థం దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కట్టమంచి మార్కెట్ యార్డ్లో టపాకాయల విక్రయాలకు అనుమతులు జారీ చేసినట్లు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని మార్కెట్ యార్డ్లో టపాకాయల దుకాణాలను ఆయన పరిశీలించి టపాకాయలు కొనుగోలు చేసే ప్రజలకు తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళి పండుగను ప్రజలు సుఖ సంతోషాల నడుమ జరుపుకోవాలని, దీపావళి పండుగ అంటేనే పిల్లలు పెద్దలు తేడా లేకుండా టపాకాయలు కాల్చడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే చిత్తూరు మార్కెట్ యార్డ్లో స్టాల్స్ ను ఏర్పాటు చేసి టపాకాయల విక్రయాలను చేపట్టడం జరిగిందన్నారు. టపాకాయలు కొనుగోలు కోసం వచ్చే ప్రజలు పోలీస్ శాఖ నిర్దేశించిన ప్రాంతాలలో వాహనాలను పార్కింగ్ చేసి పోలీసులు ఇచ్చే సూచనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. టపాకాయలు కాల్చే సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని గాయాలు కాకుండా పండుగను ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. పట్టణ ప్రజలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ అంటేనే పిల్లల నుంచి పెద్దల వరకు రంగవల్లుతో మామూలుగా మన కాకరస్ పేల్చుకుంటారు. పేల్చుకునే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈసారి మన చిత్తూరులో కట్టమంచి రోడ్లో ఉండే మార్కెట్ యార్డ్ దగ్గర షాప్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉండే సిబ్బంది, పోలీస్ సిబ్బంది సూచనలు ఏవైతే ఇస్తారో వాహనాల యొక్క పార్కింగ్ విషయంలో అవన్నీ పాటించి ప్రతి ఒక్కరు కూడా తమకు కావాల్సినటువంటి క్రాకర్స్ తీసుకొని పోయి హ్యాపీగా పండుగ చేసుకోవాలని కోరుతున్నాను. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో ఎక్కువ పేలుడు సంబంధించిన యొక్క క్రాకర్స్ దగ్గర పోనీకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలా. పొడగాటి స్టిక్ తో సహాయంతో క్రాకర్స్ ని పేల్చాలి, కానీ దగ్గరికి పోయి అవి అంటించేసి మన పైన ఫెయిర్ అయితే అట్లా చూసుకోకూడదు. ఇక్కడుండే ఆర్గనైజర్స్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పత్రికా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోలీసుల సూచనలను పాటించి కంపల్సరీ ఈ 2 రోజులు ఖచ్చితంగా పాటిస్తే ఈ మార్కెట్ యార్డ్లో ప్రజలందరికీ వచ్చిపోవడానికి సౌకర్యం కలుగుతుందని మేము భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 ద్వారా తీసుకువచ్చిన సంస్కరణలో భాగంగా వినియోగదారులకు కలిగే ప్రయోజనాలపై నెల రోజుల పాటు జిల్లాలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ముగింపు సభ అక్టోబర్ 19న నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా ధరలు చాలా తగ్గి వినియోగదారునికి ఊరుట కలుగుతోందన్నారు. ధరల తగ్గింపు వివరాలపై ప్రజలకు అవగాహన కలిగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముగింపు సందర్భంగా చిత్తూరులోని పీవీకేఎన్ కళాశాల సమీపంలోని జ్యోతిరావు పూలే భవనంలో స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో వివిధ వాణిజ్య స్టాల్స్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు విధులు కేటాయించడం జరిగిందని, అధికారులు వివిధ వర్తక వ్యాపారాలతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.
కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్, చిత్తూరు ఆర్డీఓలు కార్యక్రమం పూర్తి పర్యవేక్షణ చేయాలని డిఆర్డీఏ, డిపిఎం, చిత్తూరు తహసీల్దార్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్లు స్టాల్స్ ఏర్పాటు చేయాలని, జిల్లా ఉద్యాన అధికారి ఫ్రూట్స్ స్టాల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలోని న్యూయార్క్ స్కూల్లో ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయునులు సాంప్రదాయ వేషధారణలో ఆకట్టుకున్నారు. రంగురంగుల పూలు మరియు దీపాంతులతో వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా రకరకాల బొమ్మలతో అందంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం విద్యార్థులు నృత్య ప్రదర్శన చేసి అలరించారు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు దీపాలు వెలిగించి బాణాసంచా పేల్చి సంతోషాన్ని పంచుకున్నారు. స్కూల్ చైర్మన్ శ్రీధర్ విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేద మూల పురుషుడు శ్రీ ధన్వంతరి భగవాన్ జయంతి వేడుకలు చిత్తూరు నగరం 37వ డివిజన్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అట్టూరి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఆయుర్వేద జ్ఞానాన్ని అందించిన శ్రీ ధన్వంతరి భగవాన్ ఆయుర్వేద వైద్య దేవుడని, వారి జయంతిని నేడు నాయి బ్రాహ్మణ సోదరులు ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మోహన్, వెంకటరమణ, రమేష్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు 37వ ఇన్ఛార్జ్ షణ్ముగం, సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు అమిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయుర్వేదానికి మూల పురుషుడు నాయ బ్రాహ్మణుల కులదైవమైన శ్రీ భగవాన్ ధన్వంతరి గారి జయంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వారు ఘనంగా వారి చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదం పైన దృష్టి సారించినారంటే ఆ రోజు భగవాన్ శ్రీ ధన్వంతరి గారు తీసుకుని వచ్చిన అనేక ఆయుర్వేద కారణాల వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రయాణంలోనే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా అందరూ ఆయుర్వేదం మీద దృష్టి సారించాలని చెప్పేసి ప్రయత్నంతోనే మనం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు భగవాన్ శ్రీ ధన్వంతరి గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.